నమస్కారం. సిసిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాశ్మీర్లో వరల్డ్ వండర్ ఆవిష్కృతం. చినాబ్ రైల్వే వంతెన ప్రారంభించిన భారత ప్రధాని నరేంద్ర మోదీ. సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపిస్తున్నాం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. 6వ డివిజన్ వ్యాంబే గృహాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన. కొవ్వూరు చాగల్లు మండలాల్లో ఆర్డీఓ రాణి సుస్మిత విస్తృత పర్యటన. వృద్ధులకు ఇంటి వద్దనే రేషన్ సరుకులు పంపిణీ. ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన జమ్మూ కాశ్మీర్ చినాబ్ రైల్వే బ్రిడ్జిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. అత్యాధునిక సాంకేతికత, అత్యున్నత భద్రతా ప్రమాణాలతో ఈ రైల్వే వంతెన నిర్మించారు. ఈ వంతెన ప్రారంభం కాశ్మీర్లో కొత్త యుగానికి నాంది పలకనుంది. ఇది పర్యాటక అభివృద్ధికి కేంద్రంగా మారడమే కాకుండా వ్యాపారం, ఉపాధి అవకాశాలు పెంపు, ప్రాంతీయ అభివృద్ధికి కూడా దోహదం చేస్తుంది. దీని నిర్మాణం ద్వారా కాశ్మీర్లో మౌలిక సదుపాయాలు బలోపేతానికి ప్రధాని మోదీ కీలకమైన చర్య తీసుకున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లో చినాబ్ రైల్వే బ్రిడ్జిని జూన్ 6వ తేదీన ఎంతో అట్టహాసంగా ప్రారంభించారు ప్రధాని మోదీ. ఇది ఢిల్లీలోని కుతుబ్ మినార్ కంటే 5 రెట్లు ఎత్తు ఉంటుంది. ఇక ప్యారిస్లోని ప్రపంచ వింతైన ఈఫిల్ టవర్ను కూడా తలదన్నేలా ఈ చినాబ్ రైల్వే వంతెన ఉంటుంది. చినాబ్ నదిపై నిర్మితమైన ఈ వంతెనను భారతీయ రైల్వే చరిత్రలో ఇంజనీరింగ్ అద్భుతంగా భావిస్తున్నారు. చినాబ్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో దేశానికి కాశ్మీర్తో మరింత దృఢమైన బంధాన్ని ఏర్పరిచింది ఇండియన్ రైల్వేస్. పర్వతాలను చీల్చుకుంటూ, లోయలను దాటుకుంటూ ఎన్నో వంతెనలు, సొరంగాల ద్వారా ప్రయాణికులను గమ్యానికి చేరుస్తుంది ఈ రైల్వే లైన్. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే ఆర్క్ బ్రిడ్జ్. కుతుబ్ మినార్ ఎత్తు 72 మీటర్లు, ఈఫిల్ టవర్ ఎత్తు 324 మీటర్లు ఉంటే రివర్ బెడ్ నుంచి చినాబ్ బ్రిడ్జ్ ఎత్తు 359 మీటర్లు ఉంటుంది. ఈ రైల్వే వంతెన పొడవు 1315 మీటర్లు. గంటకు 266 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచిన వంతెన చెక్కు చెదరదు. ఈ రైల్వే బ్రిడ్జ్ అందుబాటులోకి రావడంతో కట్రా, శ్రీనగర్ మధ్య 3 గంటల ప్రయాణం సమయం తగ్గనుంది. ఈ చినాబ్ రైల్ వంతెనను ప్రధాని మోదీ ఎంతో అట్టహాసంగా ప్రారంభించారు. ఇక ఇదే వంతెనపై నుంచి వెళ్లే కట్రా, శ్రీనగర్ వందే భారత్ రైలును కూడా పచ్చజెండా ఊపి ప్రారంభించారు ప్రధాని. జమ్మూ ప్రాంతంలోని కట్రా రైల్వే స్టేషన్కు ప్రధాని రాక సందర్భంగా జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఆధ్వర్యంలో పగడ్బందీ ఏర్పాట్లను చేశారు. ఆపరేషన్ సింధూర్ తరువాత జమ్మూ కాశ్మీర్కు మోదీ వెళ్లడం ఇదే మొదటిసారి. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే ఆర్క్ బ్రిడ్జ్. కొవ్వూరు చాగల్లు మండలాల్లో ఆర్డీఓ రాణి సుస్మిత విస్తృతంగా పర్యటించారు. ప్రజలకు అందించే పౌర సేవల విషయంలో జవాబుదారీతనంపై ప్రభుత్వం ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తోందని, అదే క్రమంలో స్థానిక అన్నా క్యాంటీన్ను ఆకస్మికంగా తనిఖీ చేసినట్లు రెవెన్యూ డివిజనల్ అధికారి రాణి సుస్మిత తెలియజేశారు. శుక్రవారం కొవ్వూరు చాగల్లు మండలాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ రాణి సుస్మిత మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రజల భూములకు భద్రత కల్పిస్తోంది. అలాగే 65 ఏళ్లు నిండిన సీనియర్ సిటిజన్స్ కు ఇంటి వద్దనే నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరుగుతోందని పేర్కొన్నారు. పేదవాడి ఆకలి తీర్చే ఉద్దేశంతో ఎన్టీఆర్ అన్న క్యాంటీన్లు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. అన్న క్యాంటీన్లో అందజేసే ఆహార పదార్థాల నాణ్యత, సమయపాలన తదితర అంశాలపై ప్రజల నుంచి ఫిర్యాదులు నమోదవుతున్నట్లుగా పేర్కొన్నారు.
ఇదే విషయంపై అన్నా క్యాంటీన్ ద్వారా అందుతున్న ఆహార పదార్థాల నాణ్యత ప్రమాణాల గురించి ప్రజలతో మమేకం అవడం కోసం ఆకస్మికంగా తనిఖీ చేసి ఐవీఆర్ఎస్పై ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తున్నట్లు రాణి సుస్మిత పేర్కొన్నారు. ఐవీఆర్ఎస్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చునని, ఇందుకోసం ఇదే క్యూఆర్ కోడ్ బహిరంగంగా ప్రదర్శించడం జరుగుతుందని వివరాలు వెల్లడించారు. ఏవైనా లోపాలను గుర్తిస్తే ఆహార నాణ్యతపై క్యూఆర్ స్కానర్ ద్వారా ఫీడ్బ్యాక్తో తిరిగి ప్రభుత్వానికి వారి సమస్యలను నివారించడానికి అందరికీ అవగాహన కల్పిస్తున్నట్లుగా వివరించారు. ఆహార నాణ్యతను తనిఖీ చేసి ఆహారంపై ప్రజల సమీక్షను సేకరించారు. చాగళ్ల మండలం ఉనగట్ల గ్రామంలో రీసర్వే జీటీ పనులను ఫేజ్ 2 రీసర్వే గ్రౌండ్ ట్రూతింగ్ వెక్టరైజేషన్ పురోగతిలో ఉందని పేర్కొన్నారు. వచ్చే వారంలోగా మిగిలిన 50% పనులు పూర్తి చేసినట్లుగా ఆర్డీఓ స్పష్టం చేశారు. చాగళ్ల మండలం ఉనగట్ల గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లు ఇంటి వద్దనే మే 31వ తేదీన అందజేసినట్లుగా తెలిపారు. అదేవిధంగా రేషన్ కార్డుదారులైన 65+, 70+, ఇద్దరు మహిళలు రేషన్ సరుకులు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఇకపై ప్రతి నెల 1వ తేదీన పెన్షన్ పంపిణీ, ప్రతి నెల 1వ తేదీ నుంచి 5వ తేదీలుగా రేషన్ సరుకుల పంపిణీ ఇంటి వద్దనే చేస్తున్నట్లుగా వివరించారు. అనంతరం చాగళ్ల మండలంలోని ఎంఎల్ఎస్ పాయింట్ను తనిఖీ చేసి అక్కడ స్టాక్లో ఉన్న బియ్యం, చక్కెర, పామాయిల్ నిల్వను తనిఖీ చేశారు. ఇంటి వద్దనే రేషన్ సరుకులు పంపిణీ చేయడం పట్ల వృద్ధులు సంతృప్తి వ్యక్తం చేశారని వెల్లడించారు. ఈ పర్యటనలో మున్సిపల్ కమిషనర్ టి నాగేంద్ర కుమార్, తహసీల్దార్ డి దుర్గాప్రసాద్, మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రిలో సమస్యలను శాశ్వత పరిష్కారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. నగరంలోని బాంబే గృహాల్లో ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న సమస్యలను కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత శాశ్వత పరిష్కారాలు చూపిస్తున్నామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 6వ డివిజన్ బాంబే గృహాల వద్ద సెప్టిక్ ట్యాంకులకు, ఉప్పు వీధిలో డ్రైనేజీల కల్వర్టుల మరమ్మతుల నిమిత్తం 12 లక్షలతో నిర్మాణ పనులు శుక్రవారం ఆయన కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ నగరంలో ప్రధానంగా 6వ డివిజన్ ఆదిమదిబ్బ, లింగంపేట, మున్సిపల్ కాలనీ, రత్నంపేట తదితర ప్రాంతాల్లో ఉన్నటువంటి బాంబే గృహాల్లో నెలకొన్న సమస్యలకు పరిష్కారం చూపిస్తున్నట్లుగా పేర్కొన్నారు. పక్కాగా శానిటేషన్ పనులు జరిగేలా చూస్తున్నామన్నారు. కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లుగా పేర్కొన్నారు. 6వ డివిజన్ బాంబే గృహాల్లో నెలకొన్న సెప్టిక్ ట్యాంకుల సమస్యను గతంలోనే తమ సొంత ఖర్చులతో పరిష్కారం చూపిద్దామనుకున్నామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మేమే చేయించుకుంటామని స్థానికులు ఆనాడు అన్నారని, ఆనాటి నుంచి నేటి వరకు ఆ సమస్య అలాగే ఉండిపోయిందన్నారు. అలాగే దానికి పరిష్కార మార్గం చూపిస్తున్నట్లుగా పేర్కొన్నారు. పక్కనే జాంపేటలో ఉన్న బాంబే గృహాల్లో గత 20 ఏళ్లుగా నివాసం ఉంటున్న 33 మంది కుటుంబాల వారికి ఇళ్ల పట్టాలు లేవని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వారందరికీ పట్టాలు ఇవ్వడం జరిగిందన్నారు. 6వ డివిజన్ బాంబే గృహాల వారికి కూడా పట్టాలు లేవని, వారందరికీ త్వరలోనే పట్టాలు వచ్చేలా చూస్తామన్నారు. ప్రతి చోట కూడా ఇదే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అవసరమైన చోట అంటే ఈ కార్యక్రమం చేస్తే 10 మందికి తెలుస్తుంది అంటే నగరంలోని కూటమి ఎమ్మెల్యే గొప్పగా చేస్తున్నాడన్న కార్యక్రమాలు చేయట్లా. ప్రజలకి ఏది మంచి జరుగుతుందో, ఏది చేస్తే మంచి కలుగుతుందో ఆ కార్యక్రమాలే చేసుకుంటూ వెళ్తున్నామని తెలియజేస్తూ రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు మాట్లాడుతూ ఏళ్ల తరబడి నెలకొన్న సమస్యలకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శాశ్వత పరిష్కారం చూపిస్తున్నారని అన్నారు. నగరంలో శరవేగంగా అభివృద్ధి పనులు చేస్తున్నారని అన్నారు. తమ కూటమి ప్రభుత్వం ఏర్పడిన 11 నెలల్లో నగరంలో వివిధ ప్రాంతాల్లో సుమారు 100 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టామని, డబుల్ ఇంజిన్ సర్కార్లో శరవేగంగా అభివృద్ధి జరుగుతోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. వాటర్ అంతా అదంతా కూడా బాగా దారుణమైన పరిస్థితి చూసి వెంటనే స్పందించి ఎమ్మెల్యే గారు చూసి నెల 15 రోజులు కూడా అవ్వలేదు. ఇవాళ ఈ కార్యక్రమానికి పూర్తిగా శాశ్వత పరిష్కారం చూపించినందుకు 6వ వార్డు తరఫున, ఈ బాంబే గృహాల వారి తరఫున ప్రత్యేకంగా ఎమ్మెల్యే ధన్యవాదాలు. కాపు భవన్కు స్థలం కేటాయించడంపై కాపు సంక్షేమ సేవా సంఘం హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్కు కృతజ్ఞతలు తెలిపారు.
రాజమహేంద్రవరం రూరల్ బొమ్మూరు గ్రామానికి సమీపంలో కాపు భవన్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 30 సెంట్ల భూమిని కేటాయించడం పట్ల కాపు సంక్షేమ సేవా సంఘం గౌరవ అధ్యక్షుడు రామినేడి మురళి, గౌరవ సలహాదారుడు దొండపాటి సత్యంబాబు, కార్యదర్శి చింతం వీరబాబు సంతోషం వ్యక్తం చేశారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. గడిచిన ఎన్నికల ముందు కందుల దుర్గేష్ తమ సంఘానికి స్థలం కేటాయిస్తామని హామీ ఇచ్చారని, ఆయన ఇప్పుడు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి హోదాలో జిల్లా కలెక్టర్తో నిత్యం సంప్రదింపులు జరిపి బొమ్మూరు గ్రామంలో RS నెంబర్ 386/10లో 30 సెంట్ల భూమిని కేటాయించేందుకు చొరవ తీసుకున్నారని కృతజ్ఞతలు తెలిపారు. ఆయనతో పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి, మాజీ ఎంపీ దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా కాపు భవన్కు స్థలం కేటాయించేందుకు సహకరించారని ధన్యవాదాలు తెలిపారు. కాపుల్లో ఎన్ని సంఘాలు ఉన్నా అందరూ ఐక్యంగా ముందుకు సాగుతామని, త్వరలో మంత్రి కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో కన్స్ట్రక్షన్, ప్లానింగ్, ఫైనాన్స్ కమిటీలను ఏర్పాటు చేసి నిర్మాణ పనులు చేపట్టేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తామని వెల్లడించారు. కందుల మంత్రి కావడం కాపుజాతి చేసుకున్న అదృష్టమని, ఆయన తమ సంఘానికి, కాపుజాతికి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. కళ్యాణ మండపంతో పాటు హాస్టల్ను కూడా నిర్మాణం చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని, విస్తరణకు స్థలం అవసరమైతే మళ్లీ భూమి కావాలని ప్రతిపాదిస్తామని పేర్కొన్నారు. కూటమి గడిచిన ఎన్నికల్లో కాపుజాతి మొత్తం ఓట్లేసి అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించడం జరిగిందన్నారు. సమావేశంలో సంఘం నాయకులు పాటంశెట్టి రవి, చిక్కాల బాబులు, గట్టి నర్సయ్య, సత్యమూర్తి, గజేంద్ర, జక్కంపూడి అర్జున్, మంచాల సునీల్, మెంటే ప్రసాద్, బడే చంద్ర, పల్నాటి శ్రీను, కుచ్చు శ్రీను, తోరం నాగేంద్ర, అల్లాటి రాజు, నల్లం ఆనంద్, వెంకటేశ్వరరావు, రామ్జీ, నాని, బంటి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఏంటంటే మేము సెంట్రల్ జైలు ఎదురుగా RS 107/1లో అడిగా ముందు సైట్ ఇమ్మని, అది కలెక్టర్ బంగ్లా కడుతున్నా అది వీలు పడదని చెప్పి మరి ఈ రోజున మాకు RS 386/9-10లో అడిగాము మళ్ళా బొమ్మూరులో. దాన్ని RS 386/10లో 30 సెంట్లు ఇచ్చారు మాకు కలెక్టర్ గారు. కానీ ఈ కార్యక్రమం అందరికి రావడానికి మంత్రివర్యులు శ్రీ దుర్గేష్ గారు ప్రధాన కారకులు. ఈ కన్స్ట్రక్షన్ విషయంలో మాత్రం ఏ ఒక్క కాపుని విడిగా ఉండనివ్వం. అందరం కలిపి దీన్ని కృషి చేసి కాపు భవన్ అనేది నిర్మించి తీరుతాం. అందులో అసలు ఎంత పట్టుదలగా మాకు చేయించిన మంత్రి గారికి చాలా నిజాయితీగా చేశారు ఈ కమిటీ. నేను సైట్ ఇప్పించినందుకు అంత నిజాయితీగా వీళ్ళు ఎదరికెళ్ళారు అనేది మంత్రి గారికి, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ గారికి కూడా రిపోర్ట్ వెళ్ళేలాగా ఒక్క కాపును కూడా విడదీయకుండా అందరం కలిపి చేసుకుంటాం. దానికి మీరు కూడా ఆశీర్వదించాలి. అది నెరవేర్చారంటే ఇంకా పాదాల మీద పడ్డం కంటే మేము అంతకంటే ఆయన చేసుకునేది ఏమీ లేదు. మా జన్మంతా కూడా ఆయన రుణపడి ఉంటాము. కాపు జాతి అంతా కూడా పెద్దలు చెప్పినట్టు మళ్ళీ మినిస్టర్ గారు వచ్చిన తర్వాత మరోసారి ఆయనతో కూర్చుని ఆ తర్వాత తదుపరి కార్యక్రమాలు. రైతుల అవసరాలకు అనుగుణంగా పరిశోధనలు చేస్తూ నికర ఆదాయం పెంచేలా వ్యూహాత్మక చర్యలకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతుందని సిటీఆర్ఐ డైరెక్టర్ డాక్టర్ ఎం శేషుమాధవ్ వెల్లడించారు. రాజమండ్రి సిటీఆర్ఐలో డైరెక్టర్ డాక్టర్ ఎం శేషుమాధవ్ మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. భారత పరిశోధనా మండలి ఆధ్వర్యంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఆన్ అగ్రికల్చర్ వికసిత సంకల్ప అభయ కార్యక్రమం ప్రారంభించిందన్నారు. ఈ కార్యక్రమంలో ఈ నెల 12 వరకు జరుగుతుందన్నారు. గత నెల 29 నుంచి ఇప్పటి వరకు 29 మంది శాస్త్రవేత్తలను ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లో 16 కృషి విజ్ఞాన కేంద్రాలతో కలిసి 23 జట్లుగా రైతులతో మమేకమై చర్చలు జరిపామని వివరించారు. గత 8 రోజుల్లో శాస్త్రవేత్తలు 228 గ్రామాలను సందర్శించి 47,000 మంది రైతులతో వికసిత్ కృషిని తెలియజేయడం జరిగిందన్నారు. ప్రిన్సిపల్ సైంటిస్ట్ వై సుబ్బయ్య మాట్లాడారు. వికసిత్ కృషి కార్యక్రమాల లక్ష్యాలను వివరించారు. వ్యవసాయ యాంత్రీకరణ, పంట మార్పిడి, సస్య రక్షణ, తక్కువ ఖర్చుతో ఉత్పాదకత పెంచేలా సూచనలు, సలహాలు రైతులకు అందించామన్నారు. పసుపు పంటలో కూడా కొత్త రకాలు మేలైన రకాలు ఉన్నప్పటికీ పసుపులో పండిన తర్వాత ఉడికిపెట్టడము, డ్రై చేయడము, పాలిష్ చేయడం అన్నది శాస్త్రీయంగా జరగట్లేదు. దాన్ని శాస్త్రీయంగా చేసినప్పుడు మనకి కుర్కుమిన్ పర్సంటేజ్ అన్నది నిలకడగా ఉంటుంది. దానికోసం అని చెప్పి రీసెర్చ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు దాన్ని FPO ఫార్మర్స్కి కూడా మేము దాన్ని ట్రైనింగ్ పోస్ట్ హార్వెస్ట్లో చేస్తున్నాం. అలాగే అశ్వగంధ కల్టివేషను మనకి ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు ఓన్లీ కర్నూలులో
అలాగే నంద్యాలలో ఉంది, చాలా తక్కువ ఉంది. దాన్ని ఏరియా ప్రమోషను వేరే ఇన్స్టిట్యూట్ వాళ్ళు చేస్తున్నారు. కానీ మేము అశ్వగంధాలో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్ యూజ్ చేసి న్యూట్రాసిటికల్స్ డెవలప్మెంట్ కానీ తర్వాత వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ కానీ చేయడానికి దోహదం చేస్తున్నాము. అలాగే ఆముదంలో కూడా అంతే. ఆముదం ఆయిల్, ఆముదం యొక్క రకాలు అన్నీ కూడా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్ రీసెర్చ్ వాళ్ళు ఇస్తున్నారు. కానీ మేము ఇచ్చేది ఏంటంటే ఆముదంలో ఉన్న ఆయిల్ నుంచి ఏదైతే 2-ఆక్టనాలు తర్వాత డిఫరెంట్ కంపౌండ్స్ తయారు చేసి వాటిని ఎలా వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ చేయడము ఆ టెక్నాలజీ చేస్తున్నాం. కానీ పొగాకు, మాకున్న పంటల్లో పొగాకు మాత్రము మాకు ముందు నుంచి సిటీఆర్ ఉన్నప్పుడు ఉన్నది, ఎప్పుడూ ఉంది. సిటీఆర్లో మాత్రం కొత్త రకాలు తెచ్చాము. సిటీఆర్లో మేము FCJ11 ఇచ్చాము, అలాగే FCR 15, 2 కొత్త రకాలు FCB రకాలు, అవి ఫ్లూక్విడ్ వర్జినియా రకాలు. అలాగే బర్లీలో మేము తెల్లబర్లీలో మాత్రము YB22 అన్నది కొత్త రకం ఇచ్చాము. అది ఉన్న రకాల కన్నా చాలా బాగుంది. HDBRG బ్లాక్బెర్రీలో మా రీసెర్చ్ అంతగా లేదు, ఇప్పుడే స్టార్ట్ చేశాం. దేవుడి గుడిలో హుండీని చోరీ చేసి జల్సాలు చేస్తూ జూతాలు వాడే యువకుడిని రాజమండ్రి పోలీసులు అరెస్ట్ చేశాడు. నిందితుడు తొండంగి మండలం ఆనూరు రామాలయం వీధికి చెందిన పారేపల్లి బాబీ నుంచి సుమారు 95,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల కాలంలో రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో వరుస హుండీ దొంగతనాలకు పాల్పడుతున్న పారేపల్లి బాబీని అరెస్ట్ చేసినట్లు సెంట్రల్ జోన్ డీఎస్పీ కె రమేష్ బాబు తెలిపారు. 3 టౌన్ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశంలో ఆయన ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. విశ్వసనీయమైన సమాచారం మేరకు లింగంపేట వద్ద వాహనాల తనిఖీలు నిర్వహించి ముద్దాయిని అదుపులోకి తీసుకున్నామన్నారు. ముద్దాయి తొండంగి మండలం ఆనూరు రామాలయం వీధిలో ఉంటున్న 25 సంవత్సరాల పారేపల్లి బాబీ అని, అతన్ని విచారించగా హుండీ దొంగతనాలు చేసినట్లుగా ఒప్పుకున్నట్లు వెల్లడించారు. 5 కేసులకు సంబంధించి అతని నుండి 95,030 రూపాయల నగదు, దొంగతనం చేయడానికి ఉపయోగించిన ఒక ఆటో, ఎలక్ట్రికల్ కట్టర్, ఒక సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. లింగంపేట రోడ్లో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక వ్యక్తి ఆటోపై సీతంపేట వైపు నుండి గోకవరం బస్టాండ్ వైపు వస్తూ పోలీసులను చూసి ఆటో వెనక్కి తిప్పి పారిపోవటకు ప్రయత్నించగా అతన్ని పట్టుకున్నట్లు తెలిపారు. జల్సాలకు, జూదాలకు అలవాటు పడి ఆటోపై తిరుగుతూ యూట్యూబ్లో క్రైమ్ సినిమాలు చూసి చుట్టుపక్కలలో తిరుగుతూ దేవాలయాల్లో రాత్రి సమయాల్లో హుండీ దొంగతనాలు చేస్తున్నాడన్నారు. హుండీలను, గేటు తాళాలను కట్ చేయడానికి ఎలక్ట్రికల్ కట్టర్ను ఉపయోగించేవాడన్నారు. దొంగిలించిన డబ్బుతో గోవా వెళ్లి ఎంజాయ్ చేయాలని నిర్ణయించుకుని అద్దె ఆటో ఇచ్చేద్దామని గోకవరం బస్టాండ్ వైపు వెళ్తున్నాడు. 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 4 నేరాలు, కోరుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో 1 నేరం చేశాడన్నారు. గతంలో ముద్దాయి తుని, పాయికరావుపేట, నర్సీపట్నం, ప్రకాశ్రావుపేట పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయని, ముద్దాయిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించామని డీఎస్పీ తెలిపారు. హుండీ దొంగతనాలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ క్రైమ్స్ అర్జున్, సెంట్రల్ జోన్ డీఎస్పీ కె రమేష్ బాబు పర్యవేక్షణలో 3 టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ అప్పారావు ఆధ్వర్యంలో 3 టౌన్ ఎస్ఐ అప్పలరాజు నిందితుడిని అరెస్ట్ చేశారు. దొరకడం జరిగింది. అందులో ఇతను అఫెన్స్కి వెళ్ళేటప్పుడు ఆటో తీసుకెళ్తాడు. ఆటోలోనే హుండీ పగలగొట్టి హుండీ ఆటో వేసుకుని హుండీలో ఉన్న డబ్బులను తీసుకొని ఆ హుండీని గోదావరిలో పడేస్తాడు. ఈ విధంగా పడేసి ఇప్పటి వరకు మొత్తం 5 కేసులు, 5 దొంగతనాలు పాల్పడ్డాడు. మొత్తం 5 టెంపుల్స్లో కలిసి 1,05,000 రూపాయలకు గాను ఈరోజు 95,030 రూపాయలు నగదు అతని నుండి స్వాధీనం చేసుకొని, అతను ఏదైతే నేరానికి ఉపయోగిస్తాడో ఆటోని, అదే విధంగా అఫెన్స్కి ఉపయోగించే ఎలక్ట్రికల్ కట్టరు మరియు ఒక సెల్ ఫోన్ని అతని దగ్గర స్వాధీనం చేసుకోవడం జరిగింది. అతని పేరు పారేపల్లి బాబీ, తండ్రి సత్యనారాయణ, 25 ఇయర్స్, రామాలయం పక్కన ఆనూరు గ్రామం, తొండంగి మండలం, కాకినాడ జిల్లా. వీడి నేటివ్ ప్లేసు. ఇప్పటివరకు ఇంతకుముందు అతనికి మీద పాయకరావుపేటలోను, తుని టౌన్ పోలీస్ స్టేషన్లోను, నర్సీపట్నం పోలీస్ స్టేషన్ ఆల్రెడీ కేసులు ఉన్నాయి. ఇప్పుడు అతనికి సస్పెక్ట్ షీట్ కూడా నర్సీపట్నం ఉంది. ఇతను మన రాజమండ్రిలో లోకల్ షెల్టర్ తీసుకొని ఈ ఆటో అద్దెకు తీసుకొని ఈ నేరాలన్నింటికి పాల్పడ్డాడు. ఇతను ఈరోజు వెహికల్ చెకింగ్ దొరకడం జరిగింది. దాదాపు 95,000 రూపాయలు సీజ్ చేయడం జరిగింది. ఇతను ఈ రోజుకి అరెస్ట్ చేసి కోర్టుకు పెట్టడం జరుగుతుంది. సీనియర్ సిటిజన్స్ ప్రజా సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో వేసవి శిక్షణ శిబిరం ముగిసింది.
సీనియర్ సిటిజన్స్ ప్రజా సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో వేసవి సెలవుల్లో శిక్షణ తరగతుల్లో భాగంగా పిల్లలకు డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు. విజేతలకు ప్రైజులు ఇచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీనియర్ సిటిజన్స్ సభ్యుడు గోరుగుంతల వరప్రసాదరావు మాట్లాడుతూ, ప్రతి ఇంటి ముందు ఒక మొక్క నాటండి, దానిని సంరక్షణ చేయండి, ప్లాస్టిక్ సంచులు వాడకుండా పిల్లలు తల్లిదండ్రులకు చెప్పాలని, అసలు ప్లాస్టిక్నే నిషేధించాలని, వాటి స్థానంలో నార సంచులను వాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ సభ్యులు కాసాని శంకర్రావు, బండి నరేంద్రబాబు, జామిశెట్టి అప్పాజీ, జీవి రమణ, ఏబి కృష్ణ శర్మ తదితరులు పాల్గొన్నారు. మనిషన్నవాడు మచ్చుకైనా లేడు చూడు, మానవత్వం ఉన్నవాడు. చెట్లను సంరక్షించండి. సాధ్యమైనంత వరకు మీరు ప్లాస్టిక్ను వినియోగించవద్దు. ప్లాస్టిక్ అంటే రీయూజబుల్ ప్లాస్టిక్ కానిటువంటివి, అంటే ప్లాస్టిక్ సంచులు అలాంటివి మాత్రం ఉపయోగించకండి, అవాయిడ్ చేయండి. వాళ్ళ ప్రపంచ పర్యావరణ దినోత్సవం, ఆ దినోత్సవం సందర్భంగా మీకు అందరికీ కూడా గ్రంథాలయం కూడా సుమారుగా 6-5 సంవత్సరాల బట్టి మేము నడుపుతున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఈ డ్రాయింగ్, పాటల పోటీలు, నృత్యం చేసే వాళ్ళ సంస్థలు వస్తాయి, వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ప్రదర్శనలు చేస్తుంటారు. రాజమండ్రి ఆర్యాపురం బాంబే కాలనీ శ్రీ విజయదుర్గ ఆలయం వద్ద భక్తులకు అన్నదానం చేశారు. ఆర్యాపురం బాంబే కాలనీ కొత్త రోడ్లోని విజయదుర్గ ఆలయం వద్ద శుక్రవారం సందర్భంగా అమ్మవారికి కుంకుమ పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త పడాల వెంకటేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. అనంతరం అమ్మవారికి అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సహకారం అందించిన వారు పడాల వెంకటేష్, వారి కుటుంబ సభ్యులు వారి సహకారాన్ని అందించారు. సుమారు 500 మందికి అన్న ప్రసాద వితరణ చేశారు. రాజమహేంద్రవరం మహిళా గ్రంథాలయం వేసవి శిక్షణా శిబిరం ముగిసింది. రాజమహేంద్రవరం మహిళా గ్రంథాలయంలో ఏప్రిల్ 28వ తేదీ నుండి జూన్ 6వ తేదీ వరకు వేసవి విజ్ఞాన తరగతులు నిర్వహించారు. వేసవి విజ్ఞాన తరగతుల ముగింపు కార్యక్రమం ఈరోజు ప్రముఖ న్యాయవాది పి. శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగింది. శ్రీనివాసరావు మాట్లాడుతూ, పిల్లల్లో సృజనాత్మకతను వెలికి తీయటానికి వేసవి విజ్ఞాన తరగతులు ఉపయోగపడతాయని అన్నారు. భారత వికాస్ పరిషత్ మాజీ అధ్యక్షులు పివిఎస్ కృష్ణారావు మాట్లాడుతూ, ప్రతి విద్యార్థి గ్రంథపఠనం అలవాటు చేసుకోవాలని అన్నారు. రిటైర్డ్ తెలుగు పండిట్ ముంగండి సూర్యనారాయణ విద్యార్థులకు తెలుగు పద్యాలు, కథలతో సమాజంలో ఎలా మెలగాలో వివరించారు. వీరభద్రరావు, పి. కిషోర్, ఎం. కళ్యాణి, సంగీత, జ్యోతి, అమృత, లక్ష్మి, లైబ్రరీన్ అబ్బిరెడ్డి, చంద్ర పద్మావతి దేవి తదితరులు పాల్గొన్నారు. కథలు చదవడం, కథలు రాయడం, నెక్స్ట్గా క్రాఫ్టింగ్, డ్రాయింగ్, ఇటువంటి యాక్టివిటీస్ అన్ని చేయించాము. కాబట్టి ఈ ముగింపు సభ ఈ గవర్నమెంట్ ఆదేశం ప్రకారం ఈ రోజు జరుగుతుంది. కాబట్టి ఈ సభకు అధ్యక్షత వహించవలసిందిగా మన ప్రముఖ లాయరు, మన గ్రంథాలయానికి అత్యంత సేవలు అందిస్తున్నటువంటి శ్రీనివాసరావు గారిని అధ్యక్షత వహించి కోరుచున్నాం. ఈ రెండింటి కన్నా స్వర్గం ఇచ్చినా కూడా నాకు అక్కర్లేదు. అంటే విభీషణుడు లంకారాజ్యం చాలా పెద్దది అయోధ్య కన్నా, కాబట్టి ఈ పెద్ద రాజ్యాన్ని మీరు పరిపాలించండి అని చెప్పి రామచంద్రమూర్తితోటి విభీషణుడు అంటే అప్పుడు అంటాడనమాట, జననీ జన్మభూమించ స్వర్గాదపి గరి. ఇటువంటి కార్యక్రమానికి మీరు అందరూ కూడా వచ్చారు కనుక, ఇందాక చెప్పారు సెల్లో ఇవన్నీ కాదు, మనకు కావాల్సింది విద్య, మనకు కావాల్సినటువంటి అభివృద్ధి. అది చేసినప్పుడే మన దేశానికి మనం వెన్నుముకగా నుంచున్నాం. కనుక మరి ఇలాంటి కార్యక్రమాలు పద్మావతి గారు మమ్మల్ని పిలిచి మీతో పాటు మాకు అవకాశం ఇచ్చిన వారు కూడా ధన్యవాదాలు తెలుపుతాం. ఈ లోపల వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాశ్మీర్లో వరల్డ్ వండర్ ఆవిష్కృతం. చినాబ్ రైల్వే వంతెన ప్రారంభించిన భారత ప్రధాని నరేంద్ర మోదీ. సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపిస్తున్నాం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. 6వ డివిజన్ బాంబే గృహాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన.
కొవ్వూరు చాగల్లు మండలాల్లో ఆర్డీఓ రాణి సుస్మిత విస్తృత పర్యటన. వృద్ధులకు ఇంటి వద్దనే రేషన్ సరుకులు పంపిణీ. సమాప్తం. నమస్కారం.